అండి అందరికీ వందనాలండి. సామెతలు 6వ అధ్యాయం అండి, మొదటి వచనము. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. 3వ వచనము. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనుల రెప్పలకు కునుకుపాటు అయినను రానియకుము. 5వ వచనము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. 6వ వచనము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. 9వ వచనము. సోమరి, ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. 10వ వచనము. ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. 11వ వచనమండి. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చెయ్యును, వేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతిమూర్ఖ స్వభావము కలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. 14వ వచనం అయిపోయిందండి. 15వ వచనము. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. 17వ వచనమండి. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. 21వ వచనమండి. కాబట్టి ఎల్లప్పుడూ నీ హృదయమునందు వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను విడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. 25వ వచనమండి. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోబరుచుకొననీయకుము. 26వ వచనమండి. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండెను, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా.
29వ వచనమండి. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. 30వ వచనము. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. 32వ వచనము. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి సూర్యుడు. క్షమించాలండి. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. 33వ వచనము. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు. 34వ వచనమండి. భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. 35వ వచనము. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. 7వ అధ్యాయం అండి. 1వ వచనము. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకొని ఎడల నీ కనుపాపు వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. 3వ వచనమండి. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును. 6వ వచనము. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా, జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను. 8వ అధ్యాయము 8వ వచనమండి. 7వ అధ్యాయము 8వ వచనము. సంధ్యవేళ ప్రొద్దుకుంగిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. 10వ వచనము. అంతటా వేశ్య వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. 13వ వచనము. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను. 14వ వచనమండి. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. 15వ వచనమండి. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్నకంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచియున్నాను. 17వ వచనము. నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయము వరకు వలపుదీర తృప్తి పొందము, రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. 19వ వచనమండి. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళియున్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను.
పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. 21వ వచనమండి. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నేర్చుకొని పోయెను. వెంటనే పశువు వధకు పోవునట్లును, నరుల చేత చిక్కిన వాడు సంకెళ్లలోనికి పోవునట్లును, తనకి హానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా, 24వ వచనమండి. చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకింపుడి. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంతమంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.